మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ జయంతి వేడుకలను శుక్రవారం రామగుండం నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ అందించిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పోషించిన పాత్ర మరవలేనిదని పేర్కొన్నారు. గౌరవ మాజీ కేంద్ర మంత్రివర్యులు కీర్తిశేషులు గౌరవ శ్రీ సుష్మా స్వరాజ్ గారి జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాల అలంకరించి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మండలాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అయితే గొప్ప వక్త, భారతీయ సంస్కృతికి నిలువుటద్దం గౌరవ శ్రీ కేంద్ర మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు. వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బలిదానాల వద్దు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ముక్త కంఠంతో పార్లమెంటులో నినదించినటువంటి మహనీయురాలు వారు కేంద్ర మంత్రిగా మరి పద్మ విభూషణ్గా తెలంగాణ భారతదేశ ఆడబిడ్డలందరికీ కూడా మాలాంటి నాయకులకి కార్యకర్తలందరికీ కూడా ఆదర్శమూర్తి వారు ఈనాడు లేకపోవడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి అంశము. వారు ఉన్నన్ని రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కూడా వారి శక్తిని జోడించిండ్రు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా, వారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు పోతారని వారి ఆదర్శంతో మరి మరింత మేము పట్టుదలతోటి పనిచేస్తామని చెప్పి వారిని మరొకసారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరవింద్, గుండబోయిన భూమయ్య, మచ్చ విశ్వాస్, మాదరబోయిన రాకేష్, కర్రె రాజేందర్, జక్కని బాలు, ఆకాష్ గౌడ్, భాస్కర్, అపర్ణ, పద్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.